నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు 9వ రోజు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా వార్తలు ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. తీరొక్క పూలతో నిలువెత్తు బతుకమ్మలు పేర్చి ఆడిపాడిన మహిళలు. ఎన్నికల కోడ్ తూచా తప్పకుండా పాటించాలని కరీంనగర్ కలెక్టర్ ఆదేశం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అనంతోజు పద్మశ్రీ రచించిన బతుకమ్మ పాటల పల్లకి పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ సంస్కృతిని పద్మశ్రీ అద్భుతంగా అక్షరబద్ధం చేశారని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు సిరిసిల్లాలో ఎంసీసీపై శిక్షణ. నిష్పక్షపాతంగా ఎన్నికలు విధులు నిర్వర్తించాలని అధికారులకు కలెక్టర్ హరిత ఆదేశం. కొరుట్ల త్రిశక్తి మాత ఆలయంలో మహాచండీ యాగం. ఘనంగా 1,00,000 పుష్పార్చన, కుంకుమార్చన, మహా అన్నదానం. పెద్దపల్లి జిల్లాలో పండగ పూట విషాదం. 2 బైకులు ఢీకొనడంతో 2 యువకులు మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. అనంతోజు పద్మశ్రీ రచించిన బతుకమ్మ పాటల పల్లకి పుస్తకాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. కరీంనగర్ వాస్తవ్యురాలు అనంతోజు పద్మశ్రీ రచించిన బతుకమ్మ పాటల పల్లకి పుస్తకాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. తెలంగాణ జానపదుల హృదయ స్పందనను పాటల రూపంలో రచించి బతుకమ్మ పాటల పల్లకి పుస్తకాన్ని వెలువచ్చిన కవిత్రి అనంతోజు పద్మశ్రీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు. తెలంగాణ సంస్కృతిని పద్మశ్రీ అద్భుతంగా అక్షరబద్ధం చేశారని, తెలంగాణ సాంప్రదాయాలకు పట్టం కట్టే ఇటువంటి రచనలు మరిన్ని చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ అలం, అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తనాజీ వాకడే కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఎంసీసీ నిబంధనలకు విరుద్ధంగా అర్బన్ ప్రాంతాలలో సోషల్ మీడియా ద్వారా ఉల్లంఘనలు చేస్తే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమై ఉన్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామని, సిబ్బందికి ఎన్నికల విధులు నిర్వహణ పట్ల శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఎన్నికల పరివర్తన నియమావళిని అనుసరించి నియమ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్ బాబు, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులతో కరీంనగర్ కలెక్టర్ సమావేశమయ్యారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కరీంనగర్లో కలెక్టర్ పమేల సత్పతి సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2 విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు, 2 విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 4 విడతల్లో జిల్లాలో ఎన్నికలు ముగుస్తాయన్నారు. మొదటి విడతలో అక్టోబర్ 23న హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాలు ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజురాబాద్, శంకరపట్నం, వీణవంక, సైదాపూర్ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని తెలిపారు. రెండవ విడత అక్టోబర్ 27న కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాలు చిగురు మామిడి, చొప్పదండి, గంగాధర్, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మనుకొండూర్, రామడుకు, తిమ్మాపూర్ మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. మూడవ విడతలో కరీంనగర్ డివిజన్ పరిధిలోని మనకొండూర్,
మండలం మినహా అన్ని మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు నవంబర్ 4న సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. 4వ విడతలో నవంబర్ 8న హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలు సహా మనుకొండూరు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు ఉంటాయని తెలిపారు. సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించినా అదే రోజు ఫలితాలు వెలువడతాయని అన్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు నవంబర్ 11న ఉంటుందని అన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రతి 3-4 మండలాలకు ఒక ఆర్ఓను నియమిస్తున్నామని, మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల, అంబేద్కర్ స్టేడియం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అర్హతలు, దారావత్తు వివరాలు, ఎన్నికల వ్యయం, నామినేషన్ ప్రక్రియ తదితర వివరాలను గురించి అడిషనల్ కలెక్టర్ అశ్విన్ తనాజీ వాకడే వివరించారు. అనంతరం పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ ఏడాది దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మద్యం, మాంసం దుకాణాలు బంద్ ఉంటాయని కలవరపడుతున్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి. దీంతో తెలంగాణ వాసులు కలవరపడుతున్నారు. రెండు ఒకే రోజు రావడంతో ఎలా అని ఆలోచిస్తున్నారు. మాంసం, మద్యం లేకుండా పండగ ఎలా జరుపుకోవాలని చర్చించుకుంటున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాంసం ప్రియులు నిరాశ చెందుతున్నారు. అన్ని రకాల మాంసం షాపులను మూసివేయాలని, ఇందుకు సంబంధిత సిబ్బంది పర్యవేక్షించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పండగ ఎలా జరుపుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. అక్టోబర్ 2న ఎలాగో మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి. అయితే మద్యం ప్రియులు కావాలనుకుంటే ముందు రోజు కొనుగోలు చేసి పెట్టుకుంటారు. కానీ మాంసం పైన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. దసరా రోజున కరీంనగర్లోని రామ్నగర్ మార్క్ఫెడ్ గ్రౌండ్లో నిర్వహించే రామ్లీలాకు అనుమతి లేదని అధికారులు గ్రౌండ్ గేటుకు తాళం వేయడం బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ స్థలమైన మార్క్ఫెడ్ గ్రౌండ్లో ఎలాంటి ఫ్లెక్సీలు కట్టవద్దని అధికారులు హెచ్చరిక నోటీస్ పెట్టి గేటుకు తాళం వేశారు. దసరా రోజున జరిగే రామ్లీలా పనులు నిలిచిపోయాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా మార్క్ఫెడ్ గ్రౌండ్లో రామ్లీలా నిర్వహిస్తుండగా ఇప్పుడు ఎందుకు అభ్యంతరం అంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. గేట్ ముందు బటాయించి ధర్నా చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే రామ్లీలాలో ఎక్కువగా టీఆర్ఎస్ శ్రేణులు ఇన్వాల్వ్మెంట్ అవుతుండటంతో ఆ పార్టీకి పేరు వస్తుందనే దురుద్దేశంతో అధికార పార్టీ కాంగ్రెస్ అధికారులను ఉసిగొల్పి రామ్లీలను అడ్డుకుంటుందని ఆరోపించారు. వెంటనే గేటు తాళం తీసి దసరా రోజున రామ్లీలా నిర్వహించుకునేలా సహకరించాలని డిమాండ్ చేశారు. తక్షణమే గేట్ తాళం తీయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. లేనిచో యువకులు, మహిళలు గేటు బద్దలు కొట్టక తప్పదని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే రామ్లీలా కార్యక్రమానికి రాజకీయాలతో ముడి పెట్టవద్దని కోరారు. హిందువులు జరుపుకునే గొప్ప పండుగ దసరా పండుగ. దసరా పండుగ సందర్భంగా కరీంనగర్ నగరం రామ్నగర్లో మార్క్ఫీల్డ్లో 2012 సంవత్సరం నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన యువత ఒక కమిటీగా ఏర్పడి పూర్తిగా ఒక ప్రైవేటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వాడ యువత, పెద్ద మనుషులు, మహిళలు అందరూ కూడా కలుపుకొని మార్క్ఫీల్డ్లో మరి జంబి పూజ, దాంతోపాటు మరి ఇక్కడ రావణ దహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 14 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ఇది 15వ సంవత్సరం. ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటరు బోనాల శ్రీకాంత్ గారిని పిలుచుకొని వారిని ముందు పెట్టి మరి చేస్తున్న కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అక్కడ ఏర్పాట్లు చేస్తుంటే తాళం వేసారు. ఎంత భయంకరం అంటే అసలు మనం ఏం పాలనలో ఉన్నాం? ఒక గొప్ప హిందువులు జరుపుకునే పండుగను కూడా అడ్డుకుంటున్నారంటే అసలు వీళ్ళ దృష్టి ఏముంది? కాంగ్రెస్ నాయకులది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ గెలవరు కూడా. ఈ నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు 0 వాళ్ళు, అయినా బుద్ధి రాలే. ఇక్కడ ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, అయినా బుద్ధి రాలే వాళ్ళకు. ఇక్కడ గొప్పగా మరి అంత యువత బ్రహ్మాండంగా జరుగుతున్న మార్క్ఫీల్డ్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, మరి ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. తప్పకుండా అందరు ఇది అఫీషియల్ కార్యక్రమం కాదు, ప్రైవేట్ కార్యక్రమం అయినా యువత జరుపుకున్న ప్రోగ్రామ్ను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్న కొందరు పెద్దలు దీనికి తాళం వేపించడం జరిగింది.
మేము మార్పుపీడు వారిని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ఒత్తిడి చేస్తున్నారు నాయకులను. మరి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు మరొకసారి కళ్ళు తెరవండి. మీరు ఇచ్చిన హామీలను మొదలు 6 గ్యారెంటీలు నెరవేర్చేందుకు సమయం కేటాయించండి. కానీ ఇట్లా పండుగలు జరుపుకునే యువతను అడ్డుకోవాలని. స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు సిరిసిల్లాలో ఎంసీసీపై శిక్షణ ఇచ్చి నిష్పక్షపాతంగా ఎన్నికలు విధులు నిర్వర్తించాలని అధికారులకు కలెక్టర్ అరిత ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరిత మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొనవద్దని స్పష్టం చేశారు. విధుల్లో భాగంగా ఎఫ్ఎస్, ఎస్ఎస్టీలు సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా వీడియో ఫుటేజ్ తీసుకోవాలని, ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత 50,000 కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టుకొని వీడియో తీసి పంచనామా చేయాలని, అనంతరం పట్టుకున్న డబ్బుకు సంబంధించి రసీదు అందజేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం, వాటిని పరిశీలించడంపై వివరించారు. ఆయా మండలాల నోడల్ ఆఫీసర్లు తమ నివేదికను ప్రతిరోజు పంపించాల్సి ఉంటుందని తెలిపారు. ఎంసీసీ నోడల్ ఆఫీసర్గా డిఆర్డీఓ శేషాద్రి నియమించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఉంటాయని తెలిపారు. సమావేశంలో వెమ్లవాడ ఆర్డీఓ రాధాబాయ్, జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రి, డిపిఓ షర్పుద్దీన్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుర్గామాత నిమజ్జనం కోసం క్రేన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనరు, కాంగ్రెస్ నేత వైద్యులు అంజన్ కుమార్ కోరారు. దుర్గామాత నిమజ్జనం సందర్భంగా క్రేన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కి వినతి పత్రం సమర్పించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్ల పరిధిలోని సుమారు 300 దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దుర్గామాత విగ్రహాలను అక్టోబర్ 2, అక్టోబర్ 3, అక్టోబర్ 4 తేదీలలో 3 రోజుల పాటు నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు. కొత్తపల్లి, చింతకుంట ప్రాంతాలలో దుర్గామాత నిమజ్జనం కోసం క్రేన్లు మరియు లైట్లు ఏర్పాటు చేయాలని అంజన్ కుమార్ కోరారు. ఆకాశమే అద్దుగా బంగారం ధరలు పరిగెడుతున్నాయి. నెల వ్యవధిలోనే వేలకు వేలు పెరిగింది. తాజాగా అక్షరాల రూపాయలు 1,21,000కు చేరింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూపాయలు 1,20,700 మార్కును చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,11,770గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూపాయలు 1,49,600గా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,864 దగ్గర, ఔన్స్ వెండి ధర సుమారు $47 దగ్గర ట్రేడ్ అవుతుంది. పండగ సీజన్లో బంగారం ధరలు ఇంతలా పెరిగిపోతుండడం సామాన్యులను కలవరపరుస్తుంది. బంగారం ధర తగ్గితే కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తున్న వారికి ఇది భారీ షాక్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష, డీసీపీ కరుణాకర్తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో పకడ్బందీగా కోడ్ అమలు చేస్తున్నామని తెలిపారు. 2 విడతల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలో మొదటి విడతలో 7 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, 2వ విడతలో 6 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు భద్రతా బలగాలు ఉండేలా చూడాలని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల జరిగిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వెంటనే ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాలలో అమలులోకి రావడం జరుగుతుందన్నారు. ఎంసీసీ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను చేపట్టి మండల అధికారులు రిపోర్ట్ అందించాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఎంసీసీ నిబంధనలకు విరుద్ధంగా అర్బన్ ప్రాంతాలలో సోషల్ మీడియా ద్వారా ఉల్లంఘనలు చేస్తే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామని, సిబ్బందికి ఎన్నికల విధుల నిర్వహణ పట్ల శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని, శాంతి భద్రతలు కూడా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన
అవసరమైన వసతులు ఉన్నాయో లేదో చెక్ చేయాలని అన్నారు. పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయించాలన్నారు. మండల కేంద్రాలలో నామినేషన్ స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ అందించాలన్నారు. పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనల, విధులపై అధికారులకు ముందుగానే సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోటీలో ఉండే అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఒక నోడల్ అధికారి నియమించాలన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా రీపోల్ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు ఉండాలని అన్నారు. డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్, నామినేషన్ సెంటర్, పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మేర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 9 నోటిఫికేషన్ విడుదల చేసిన దగ్గర నుంచి ఎస్ఎఫ్టీ పని చేసేలా చర్యలు చేపట్టామన్నారు. గోదావరి కనిలోను ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల, మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల వద్ద అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా డబ్బు, మద్యం రవాణా చేస్తే తనిఖీలు చేపట్టి ఫీజు చేయడం జరుగుతుందని తెలిపారు. మీకు కంప్లీట్గా ఐడియా ఉండాలి. నామినేషన్ పేపర్స్లో ఏం ఫిల్ చేయాలి, దేనికి నోటీస్ ఇవ్వాలి, లేకపోతే ఫిల్ చేయకపోతే కొన్ని ఖాళీ ఉన్నా కానీ అంటే ఏమీ లేకపోయినా నిల్లని పెట్టాలో, నాట్ పెట్టాలో పెట్టాలి, కొన్ని అట్లా గైడ్లైన్స్ ఉంటాయి. సో ఎంపీడీఓస్ మీ పరిధిలో ఉన్న మీ ఎంపీలో ఎవరిని చేయాల్సి ఉంటుంది. సో అట్లా ఎవరు ఇటీవల గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన పెద్దపల్లి జిల్లా ఉపాధి కల్పన అధికారిగా ఎంపికైన ముత్యాల రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిగా ముత్యాల రాజశేఖర్ బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టర్ కొయ్యశ్రీ హర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాలలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం చిర్సనగండ్ల గ్రామానికి చెందిన ఎం రాజశేఖర్ 447.5 మార్కులతో 683వ ర్యాంక్ సాధించి పెద్దపల్లి జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిగా ముత్యాల రాజశేఖర్ బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టర్ కొయ్యశ్రీ హర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాలలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం చిర్సనగండ్ల గ్రామానికి చెందిన ఎం రాజశేఖర్ 447.5 మార్కులతో 683వ ర్యాంక్ సాధించి పెద్దపల్లి జిల్లా ఉపాధి కల్పన అధికారిగా ఎంపికయ్యారు. శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. ఆన్లైన్ ద్వారా తమ ఇంటి నుంచే స్వామివారి ప్రసాదాల అన్నిటినీ బుక్ చేసుకునే సదుపాయం మరో నెలలో అమల్లోకి రానుంది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు లాంఛనంగా ప్రారంభించిన కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ సాయంతో శబరిమలతో పాటు త్వరలో ట్రావెన్కోర్ సంస్థానం పరిధిలోని 1252 దేవాలయాల ప్రసాదాలను భక్తులు తమ ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. శబరిమల లాంటి రద్దీగా ఉండే దేవాలయాలకు నేరుగా వెళ్లలేని భక్తులకు ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుందని దేవస్థానం తెలిపింది. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ 1 నెలలోపు పనిచేయడం ప్రారంభిస్తుందని ఈ సందర్భంగా దేవస్వం బోర్డు అధ్యక్షుడు తెలిపారు. బతుకమ్మ వేడుకలో పాల్గొనడానికి విదేశాలకు వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఖతర్, మాల్టా, లండన్లో జరిగిన బతుకమ్మ వేడుకలో కవిత పాల్గొన్నారు. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు జాగృతి నాయకులు స్వాగతం పలికారు. లండన్లో సోమవారం బతుకమ్మ వేడుకల్లో పాల్గొని కవిత పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ఇప్పటి వరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతానన్నారు. ప్రస్తుతం తెలంగాణ జాగృతి బలోపేతంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. అవసరం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతానని కవిత చెప్పారు. ప్రజల్లో జీవితాల్లో మార్పు తేవడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు సమయం ఉందని, అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడాలని ఆమె పేర్కొన్నారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని కవిత స్పష్టం చేశారు. జాతీయ పార్టీలో చేరే ఆలోచన కూడా లేదని ఆమె చెప్పారు. కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని వ్యాఖ్యానించారు. ఈ బతుకమ్మ పండుగ ఒక్క మన దగ్గర తప్పితే ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇట్స్ అ వెరీ 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 యూనిక్ ఫెస్టివల్. అందరూ పూలతోని దేవుణ్ణి పూజిస్తారు, మనం మాత్రం ఆ దేవుణ్ణే పూలుగా భావించి పూజిస్తాం. కాబట్టి మనంత యూనిక్ ఫెస్టివల్ ఎక్కడ లేదు. మీ అందరూ కూడా మరి యూనిక్ ఫెస్టివల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. లండన్లో ఉండి ఇంత కష్టపడుతూ మీ పనులు చేసుకుంటూ కూడా టైం తీసుకొని ఫెస్టివల్ అటెండ్ చేయడానికి రావడం అంటే ఐ ట్రూలీ అప్రిషియేట్. ఐ ఎస్పెషలీ థ్యాంక్ విమెన్ విత్ యంగ్ చిల్డ్రన్. చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా మీరు బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా.
ఎందుకంటే ఐ నో ఇట్స్ నాట్ ఈజీ. నేను కూడా లివ్డ్ అబ్రాడ్, ఐ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్. ప్రకృతిని ఆరాధిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే పూల పండగ బతుకమ్మ సంబరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో నిలువెత్తు బతుకమ్మలు పేర్చి ఆడి పాడారు మహిళలు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కన్నుల పండవలా జరుగుతున్నాయి. కరీంనగర్తో పాటు చాలా చోట్ల నిన్ననే సద్దుల బతుకమ్మ పండుగ జరగగా ఈరోజు ధర్మపురి సిరిసిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. అశ్వయుజ శుద్ధ అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ వేడుకలను 9 రోజుల పాటు నిర్వహిస్తారు. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. 9 రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలుతారు. ఊరు వాడ చిన్న పెద్ద తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుతారు. సాయంకాలం ప్రధాన కూడళ్లకు బతుకమ్మలను తీసుకెళ్లి వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ ఆడి పాడుతారు. 9 రోజులు రోజుకో పేరుతో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు నిలువెత్తు బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమతో గౌరమ్మను తయారు చేసి పూజలు నిర్వహించి బతుకమ్మలను పారే నీళ్లలో నిమజ్జనం చేస్తారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మలను తయారు చేసి ఆడుకుంటామంటున్నారు మహిళలు. కరీంనగర్లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మలు ఆడి పాడిన తర్వాత నీటిలో నిమజ్జనం చేశారు. పూలు వికసించే కాలంలో జలాశయాల్లోకి సమృద్ధిగా నీళ్లు చేరి పొంగి పొర్లే సమయంలో బతుకమ్మ పండగ వస్తుంది. భూమి జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది బతుకమ్మ పండగ. అలాంటి పండగ వచ్చిందంటే చాలు వారం 10 రోజుల ముందు నుంచే మహిళలంతా పండగ పనిలో నిమగ్నమవుతారు. బతుకమ్మ పండగపై పురాణ కథలు ఎన్నో ఉన్నా బతుకునిచ్చే బతుకమ్మ వేడుక తమకు అతిపెద్ద పండగని మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని 2027 అక్టోబర్ 1 నుంచి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ను తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. 2026 అక్టోబర్ తర్వాత తయారు చేసే అన్ని కొత్త ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కమర్షియల్ వాహనాల మోడళ్లలో ఏవీఎస్ అమర్చాలని మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది. సాధారణంగా వాహనాలు రోడ్లపై వెళ్లే సమయంలో ఇంజిన్ శబ్దం కారణంగా హారన్ కొట్టకపోయినా గుర్తించడానికి వీలుంటుంది. అయితే ఈవీల విషయంలో ఇది సాధ్యం కాదు. బ్యాటరీ మోటార్తో పనిచేసే వాహనాలు కావడంతో ఈవీల నుంచి ఎలాంటి శబ్దం వెలువడదు. దానివల్ల వెనుక లేదా కొన్ని ఇరుకైన వీధుల్లో ఈవీలు వస్తున్నట్టు గుర్తించడం కష్టంగా మారింది. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. దీనికి పరిష్కారం అందించే లక్ష్యంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. నిర్దేశించిన తేదీ నుంచి అన్ని ఈవీలకు ఏవీఏఎస్ తప్పనిసరి చేయాలని భావిస్తుంది. ఏవీఎస్ అమర్చడం వల్ల వాహనాలు వెళ్లే సమయంలో కృత్రిమంగా శబ్దాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల పాదచారులైన మరే ఇతర వాహనదారులైన వాహనం ఉన్నట్టు గుర్తించవచ్చు. ఇలాంటి వ్యవస్థను ఇప్పటికే అమెరికా, జపాన్ సహా కొన్ని యూరోపియన్ దేశాలు అమలు చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో మహా చండీ యాగంతో పాటు 1,00,000 పుష్పార్చన, కుంకుమార్చన, మహా అన్నదానం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్లో గల గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహా అన్నదాన ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి అధ్యక్షులు కట్కం గణేష్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళలకు అతి పవిత్రమైన దుర్గాదేవి శరన్నవరాత్రులు మహిళలకు అతి పవిత్రమైన రోజులు కాబట్టి ఆలయంలో లలిత సహస్రనామ పారాయణం నిర్వహించిన అనంతరం 1,00,000 పుష్ప అర్చన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. త్రిశక్తి మాత ఆలయంలో మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా చండీ ఆవనం అనంతరం అన్నదాన కార్యక్రమం, తర్వాత రాత్రి మా 1,00,000 పుష్పార్చన కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి అధ్యక్షులు కట్కం గణేష్, ఉపాధ్యక్షులు ఎలిగేటి సుమన్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మామిడిపల్లి రమేష్, కోశాధికారి అడువాల ప్రభాకర్, ప్రజలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో పండగ పూట విషాదం నెలకొంది. 2 బైకులు ఢీకొన్న ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుల్తానాబాద్ మండలం సుద్దాల గోదాముల శివాలో తెల్లవారుజామున ఎదురెదురుగా 2 బైకులు ఢీకొన్నాయి. 2 మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సుల్తానాబాద్కు చెందిన ముత్యం రాకేష్, పూదరి అభినవ్ మృతి చెందారు. గసికంటి రఘు, పావని ఆదర్శ్ తీవ్ర గాయాలు కాగా కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పండగ పూట 2 యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కరీంనగర్లో పారిశుద్ధ్య పనులను మరింత మెరుగ్గా చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య పనుల్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. నగరంలోని డిమార్ట్ ఏరియా, బ్యాంక్ కాలనీలో అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. మరోవైపు బతుకమ్మ నిమజ్జనం పాయింట్లను సందర్శించి పారిశుద్ధ్యంను పరిశీలించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గార్బేజ్ పాయింట్ల వద్ద చెత్త కనబడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మ నిమజ్జనం పాయింట్ వద్ద పారిశుద్ధ్య పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని నిమజ్జన పాయింట్లు పరిశుభ్రం చేయాలని ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. తీరొక్క పూలతో నిలువెత్తు బతుకమ్మలు పేర్చి ఆడిపాడిన మహిళలు. ఎన్నికల కోడ్ తూచా తప్పకుండా పాటించాలని కరీంనగర్ కలెక్టర్ ఆదేశం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అనంతోజు పద్మశ్రీ రచించిన బతుకమ్మ పాటల పల్లకి పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ సంస్కృతిని పద్మశ్రీ అద్భుతంగా అక్షరబద్ధం చేశారని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు సిరిసిల్లాలో ఎంసీసీపై శిక్షణ. నిష్పక్షపాతంగా ఎన్నికలు విధులు నిర్వర్తించాలని అధికారులకు కలెక్టర్ హరిత ఆదేశం. కొరుట్ల త్రిశక్తి మాత ఆలయంలో మహాచండీ యాగం. ఘనంగా 1,00,000 పుష్పార్చన, కుంకుమార్చన, మహా అన్నదానం. పెద్దపల్లి జిల్లాలో పండగ పూట విషాదం. 2 బైకులు ఢీకొనడంతో 2 యువకులు మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.